మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో పురపోరు సందడి జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నాయకులపై బురద జల్లి బదనాం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని సునీతా లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను బాకీ కార్డులుగా ముద్రించి ఓటర్లకు పంపిణీ చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ను చిత్తు చేయాలని ఎమ్మెల్యే ఓటర్లను కోరారు. అధికార పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళకి ప్రజా బలం లేకపోతే భయం బలం చూపెడతా ఉన్నారు, అధికార బలం చూపెడతా ఉన్నారు. క్యాండిడేట్ నామినేషన్ వేయకుండా కూడా ఎత్తుకుపోయే అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లాస్ట్ డే నామినేషన్ రోజు 2-3 క్యాండిడేట్లని తీసుకుని ఎత్తుకుపోయినారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది, ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు, ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు. ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పేరుతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నీతికి నిజాయితీకి మారుపేరైన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా నర్సాపురం మున్సిపాలిటీ కాషాయం పార్టీ కైవసం చేసుకుంటుందని రఘునందన్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఒకరిని ఒకరు రక్షించుకుంటున్నారని ఆరోపించారు. జగిత్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. బొగ్గు కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఈ పార్టీ కూడా బొగ్గు కుంభకోణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఇవ్వలే. ఇంతకుముందు అరవింద్ చెప్పారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా చెప్పారు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేని ప్రజాధనాన్ని వృధా చేసి ఈ రోజు ప్రజల్ని దగా చేస్తా ఉన్నారు. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన తెలంగాణని రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు టు సేవ్ తెలంగాణ బీజేపీ అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. మిత్రులు, నిర్మల్ పురపోరు ఆసక్తికరంగా మారింది. 42 వార్డులున్న ఈ ప్రాంతంలో తాజాగా జరగనున్న ఎన్నికల్లో 3 దంపతులు 6 చోట్ల పోటీ పడుతూ ఉండటం విశేషం. మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే తాపత్రయంతో తమ భార్యలను రంగంలోకి దింపారు. 37వ వార్డు నుంచి అప్పాల గణేష్ చక్రవర్తి, 36వ వార్డు నుంచి అతని భార్య అప్పాల కావ్య కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గణేష్ చక్రవర్తి గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అప్పాల కావ్య గణేష్ ను చైర్పర్సన్ అభ్యర్థిగా సంకేతాలిచ్చేసింది. దీంతో గణేష్ సతీమణి కావ్య రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చింది. 30వ వార్డు నుంచి అయ్యన్నగారి రాజేందర్ పోటీ చేస్తుండగా 40వ వార్డు నుంచి అతని భార్య మాధవి నామపత్రం దాఖలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రాజేందర్ కు 4 సార్లు కౌన్సిలర్ గా గెలుపొందిన అనుభవం ఉండగా భార్య తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక 27వ వార్డులో అయేషా కౌసర్, 39వ వార్డు నుంచి ఆమె భర్త తౌహుద్దీన్ కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరూ గతంలో కౌన్సిలర్లుగా పనిచేశారు. వీరంతా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.